అంటే మీరు ఇప్పుడు సమాజంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రమణ మహర్షి గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు రమణులు ఏం చెప్పారో అది అవలోకనం ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ చేసుకున్నట్టేనా? లేదు, అంత ఈజీగా. భగవాన్ ఏమంటాడు? నేనెవరో తెలుసుకో అంటాడు. నేనెవరో తెలుసుకో. ఇప్పుడు అంటే ఒక వ్యక్తి భగవాన్ దగ్గరికి వచ్చి నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పుకుంటారు కదా. అసలు నేనెవరో తెలుసుకో అంటాడు. అన్నింటికి మూలం ఇదే చెప్పినాను. అన్నింటికి మూలం నేనెవరో తెలుసుకో. సో ఈ తత్వం అర్థమైతే జీవితంలో నీ అన్ని సమస్యలు పోతాయి, అన్నీ పక్క పోతాయి, అన్నీ చెట్టు మీద ఎండుటాకి రాలిపోయినట్టు రాలిపోతాయి. ఎందుకు రాలిపోతాయి అంటే నేను అనేది ఎవరికి నీ అనుభవంలోకి నీ సత్యంలోకి నీకు వస్తే అవగతం అయితే ఈ నేను అనేది రాలిపోతుంది. నేను రాలిపోయినప్పుడు నేనే లేనప్పుడు ఇంకా సమస్యలు ఎక్కడి? అంతే కదా, సమస్యలు లేవు, రోగాలు లేవు, నొప్పులు లేవు. అంటే భౌతికంలో నేను అనేది ఒక పెద్ద అబద్ధం. అంటే భౌతికంలో నేను ఉంటుంది, ఆధ్యాత్మికంలో నేను అనేది పెద్ద బుల్షిట్. అంటే మూలంలో నేను అనేది ఉండదు. సృష్టి నిన్ను నడిపిస్తుంది, సృష్టిలో నువ్వు భాగమై ఉన్నావు. ఎప్పుడైతే నిన్ను రెండోది అంటే ఇప్పుడు మనం ఎక్కడికో చేయబోయే కర్మ ఉంది కదా, చేయబోయే కర్మ నన్ను తీసుకెళ్తుంది. సో ఆ ప్రొసీజర్లో నేను అని మనిషి వాడుతాడు. సత్యంలో నేను అనేదానికి అస్తిత్వం లేదు మూలంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయం సూర్యుడు ఉదయిస్తుండు, అస్తమిస్తుండు, పడమర అస్తమిస్తుండు. ఇది నిజం. వాస్తవం అట్లా కాదు కదా. సూర్యుడు తన ప్లేస్లో తాను అట్లే ఉన్నాడు, కానీ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం వల్ల ఒకరోజు 24 గంటలు తిరిగితే ఒకరోజు, అంటే ఇటు తిరిగినప్పుడు ఉదయం, మళ్ళీ ఇటు తిరిగినప్పుడు అస్తమించడం. సో ఈ ప్రాసెస్లో భూమి ఒకరోజు తిరిగినప్పుడు ఒకరోజు, చంద్రుని చుట్టూ తిరిగినప్పుడు నెల రోజులు, ఇలా సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు 1 సంవత్సరం. ఇట్లా 26,000 సంవత్సరాలు సూర్యుని చుట్టూ భూమి తిరిగితే అది ఒక యుగం. సో ఈ క్రమంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? తన ప్లేస్లో తాను అట్లే ఉన్నాడు. మూలం వాస్తవం అదే కదా. సో మూలం లేదంటే నేను అనేది అబద్ధం. అంటే ఉదయము సాయంత్రం మనం ఎట్లా వాడుకుంటున్నాం అంటే సృష్టి లోకంలో. సో భూమి మీద కూడా నేను అనేది అలాగే వాడుకోవాలి, అంతే తప్ప వాస్తవం కాదు. నేను అనేది వాస్తవం.